హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. చెప్పుండ్రు కదా, నేను ఇప్పుడు కలుసుకునేవారు ఉంటారు. ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మా బాలాజీ తమ్ముడు ఒక అయిపోయినాడు అక్కడ. మా తమ్ముడు చెప్పండి. దేవుని స్తోత్రం. ఒక్కసారి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండారా పక్క వాళ్ళకి. నిజమా కాదా? మీరు కలుసుకొని ఉండి ఉండరు. ఇక్కడ విజయవాడ వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు, ఈ దాకమరి వాళ్ళు, కుండ్రాజుపేట, ముద్దాడపేట, కాలవారి కల్లాలు, జర్జాపు కల్లా, ఇన్ని ఊర్లలో వచ్చారు కాబట్టి ఒక్కసారి ఏం చెప్పాలి? హ్యాపీ న్యూ ఇయర్ గట్టి చెప్పండిరా. ఏంటి 13 రోజులు అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడంటే, మరి ఇప్పుడే కలిసాం. మరి ఇప్పుడే కలిసాం కదా, మరి ఎప్పుడు కలిసాం అప్పుడు ఆ హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి మహిమ. చెప్పారా లేదంతకి? మాకెందుకులేండి, మీరు ఏదైనా 4 మాటలు చెప్పండి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉన్నారు. కొద్దిగా ఒకసారిగా ఉండరా? సంబరాలకు వచ్చినప్పుడు సంబరాలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా టెంట్ల అబ్బాయి ఏమో రానన్నాడు. మరి ఎలాగొచ్చాడు? వచ్చాడు. పండగ ఉందండి మాకు 2 రోజులు అని వాళ్ళ వాండర్తో మొన్న అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మీ పక్క వాళ్ళు చూసుకున్నారా? మీ పక్క వాళ్ళు బాగున్నారని అడిగారు? ఒకసారి అడగండరా. ఒకసారి అడగండి, తప్పే ఉంది? తప్పే లేదు కదా, అడగండి. ఎవరు సాగదీస్తున్నారు? దేవుని స్తోత్రం. సాగదీస్తున్నారు ఎవరు? పర్లేదు, సాగదీసిన అందులోక దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధి మీరు చూసి వెళ్ళబోతూ ఉన్నారు. ఎక్కడ వారు అక్కడే, ఎక్కడ తిరగడానికి లేదు. కదిలితే ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నవారు వాక్యమైనంత వరకు ఉండాలి. ఆరాధించేవారు ప్రభు వైపే చూడాలి. ఆయన చూసే కన్నులు నీకు రావాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఈరోజు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అవ్వాలి. కళ్ళు మూసుకుంటారండి, కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకుంటారు. 2 చేతులు పైకెత్తుతారు. 2 చేతులు పైకెత్తడం అంటే దేవునికి నైవేద్యం చెల్లించేది. నీకు నచ్చిన నైవేద్యం తెచ్చావేమో, నీకు నచ్చిన నైవేద్యం తెచ్చావేమో. నీకు నచ్చిన నైవేద్యం మనకి ఇష్టం లేదు. ఆయనకు నచ్చిన నైవేద్యం నువ్వు చెల్లించాలా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చేత నీవు సంధించబడాలా. ప్రతి హృదయము తెరవబడాలి. ఈరోజు దేవుని వాక్కు చేత మనం నింపబడాలా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడి సన్నిధిలో దేవుడి శక్తిని పొందుకుంటూ ఉన్నారు. ఓ బలమైన కార్యం మీ జీవితంలో జరగాలంటే ఏకైక మార్గం ఆయన ఆరాధించటమే. జీసస్. మీ మనస్సులను పూర్తిగా తండ్రి స్వాధీనంలో ఉంచండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. చప్పట్లు. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు దిక్కులు చూడొద్దు, అటు ఇటుగా తిరగొద్దు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరలోకపు గవిని. పరిశుద్ధాత్మ దేవుడి స్థలములో ఉన్నాడు. నీవే కులమో, ఏ మతమో, ఏ జాతో, ఏ స్థాయో అయి దేవుడికి అవసరము లేదు. నీవు కావాలి, నీ మనసు కావాలి,
ఆయనకి నీ హృదయం సమర్పించి ఆ పరిశుద్ధ దేవుని గణపరచగలిగితే ఈ రోజు ఒక దీవెనతో ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నావు. చప్పట్లు మరగొత్తిగా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. గ్లోరీ, దేవునికి మహిమ. చెప్పట్లు. గ్లోరీ జీసస్. పరిమళించనే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా,
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయ కల్లరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయ కల్లరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, యేసు బంధము మనతో, యేసు బంధము, యేసు బంధము మనతో, యేసు బంధము, ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రెండవ రోజు కూటానికి వచ్చిన నీవు, సృష్టికర్త కుటుంబంలో అడుగుపెట్టిన నీవు, నా దేవుడు నిన్ను దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నా దేవుడు నన్ను దర్శించే ఉదయకాలం ఈరోజు నన్ను దర్శిస్తాడు నా దేవుడిని అనుకోండి. నా దేవుడు నన్ను తాకుతాడు, ఈరోజు నాతో మాట్లాడతాడు. యేసు అనే పరిశుద్ధుడు నాతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే నా జీవితంలో ఒక నూతన కార్యం జరుగుతుంది. ఆయన విశ్వసించినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు నిత్యముగా దేవుడు సహాయం నీ దగ్గరకు దొరుకుతుంది. ఓ బలమైన హస్తము నీ దగ్గరికి వస్తుంది. నువ్వు నెమ్మది పొందుతావు. నీ జీవితంలో చీకటి వెలుగుగా మారుతుంది. నీ ఎడారి జీవితం ఉద్యానవనముగా మార్చే దేవుడు. నీ నిందలు, నీ అవమానాలు ఆనందముగా మార్చే దేవుడైనా ఇది ప్రకటిస్తున్న నేనే దానికి సాక్ష్యం. ఇది ప్రకటిస్తున్న నేనే దానికి సాక్ష్యం. నీ బ్రతుకులో ఒకవేళ 2024లో ఓడిపోయావేమో, పరిశుద్ధతలో ఓడిపోయావేమో, భక్తిలో ఓడిపోయావేమో, ప్రార్థనలో ఓడిపోయావేమో, దేవుడి దగ్గరికి రావలసిన, దేవుడి నుంచి రావలసిన ఆశీర్వాదాలు నీ దగ్గరికి రాలేదేమో. ఈ 2025
నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడు. నీవు ఆయనకు అనుకూలంగా ఉండగలిగితే నా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తాడు, నీ మనసు గాయాలను కడుతాడైనా. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ గాయాలు ఈరోజు మానపడానికి వచ్చాడు. ఆయన మాట చేత నీ హృదయంలో ఉన్న గాయాలు తీసివేయడానికి వచ్చాడు. నువ్వు నమ్ముతావా? నమ్మితే దేవుడు కార్యాలు చూస్తారు. నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు. నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు. నమ్మిన వారు దేవుడికి చప్పట్లు కొట్టి దేవుడు కనపరచండి. నా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన కనపరిచిన వారిని కనపరుస్తాడు. సృష్టికర్త సంబరం అనగా సృష్టికర్తను గొప్ప చేయడం. ఎవరైతే సృష్టికర్తను గొప్ప చేయడానికి వచ్చారో వారు నిత్యముగా గొప్ప చేయబడతారు. 2025లో మీరు ఆశించినవి, మీరు అడిగినవి నా దేవుడు నిత్యముగా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ డేట్లు రాయండి. ఈ రోజు నుంచి పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించి చూడండి. ఓ గొప్ప కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. గొప్ప కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. నేను చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈ సమాజంలో నీదే కులమో, నీదే మతమో, నువ్వే దేవుడిని ఆరాధిస్తున్నా నాకు అవసరం లేదు. నేను ప్రకటిస్తున్న యేసు సజీవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుడు చెప్పమన్నాడు. ఈ రోజు డేట్ రాయి. పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టి ఈరోజు 6 నెలలు తిరగక ముందే నీ కార్యములు జరగబోతే నన్ను అడుగు. నేను ఛాలెంజ్ ఇస్తున్నాను ప్రపంచానికి. దానికి నేను సాక్షిని. నేను పరిశుద్ధముగా ఉన్న రోజులు ఈ భూమి మీద నాకు సమస్తము కలిగినాయి. ఆనందము కలిగింది, మనశ్శాంతి కలిగింది, ఐశ్వర్యము కలిగింది. ఈ లోకంలో సమాజంలో తలెత్తుకుని జీవించే గొప్ప జీవితం దొరికింది. ఎంతకు మించిన పరిశుద్ధత దొరికింది ఆయన ఆరాధించడం ద్వారా. ఆరాధించి చూడు, పరిశుద్ధముగా ఉండి దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడుతాడు. ఈరోజు దేవుడు వాగ్దానం, నీ శత్రువులు ఒక్కొక్కరిగా తరిమి పారిపోతారు వెనకకి. 56వ కీర్తన 9వ వచనం ప్రకారం నీ శత్రువులు ఒక్కొక్కరు వెనకకు పారిపోతారు. అప్పుడు నా దేవుడు నా పక్షముగా ఉన్నాడని నీవు ఆ రోజు నువ్వు అనుకుంటావు. నా దేవుడు గొప్ప కార్యాలు చేయవాడని, నా దేవుడు గొప్ప కార్యాలు చేయవాడని, హృదయాలు కదిలించేవాడని. దేవుడు కార్యాలు చూస్తారు. మీరు నేను మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదు, మత ప్రచారకుని కాదు. నేను చూసినా, నేను తాకినా, నేను విననా, నేను అనుభవించినా యేసుని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. ఆ యేసు పరిశుద్ధుడు. ఆ యేసు పరిశుద్ధుడి ద్వారానే మానవుడు పరలోకానికి వెళ్ళగలడు. ఆయన తప్ప మరొక దారి లేదు ఈ ప్రపంచానికి. ఆయనే దారి, ఆయనే సహాయం, ఆయనే సహాయం, ఆయనే సహాయం, ఆయనే సహాయం. దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందామండి. విజయవాడలో పరిచర్య చేస్తున్నటువంటి అన్న తోమ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క 2వ దినము మొదటి ఆరాధనలో మీరెంతగానో ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని మేము నమ్ముచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభా నీ ఆత్మను కుమ్మరించారు. మీ సేవకుల ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా నీ బిడ్డల మీద నాయన నీ యొక్క ఆత్మతో నాయన నింపుదల దయచేయమని అడుగుచున్నాం. ఇప్పుడు జరగబోయేటువంటి ప్రభా నా తండ్రి వాక్య పరిచర్యలో మీరుండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి స్వామి. దేవా రేపు జరగబోయేటువంటి రేపు దినమును కూడా ప్రభా నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. అలాగే నా తండ్రి నీ సేవకులైన వారు మరి ఇప్పుడు ఏం మాట్లాడబోచున్నారో ప్రభా ఆ యొక్క వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో అరదంతులుగా నూనెలో ఫలింపచేయండి. సాయంకాల సమయమందు కూడా ప్రభా జరగబోయేటువంటి వాక్య భాగంలో మీరుండండి, సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున చిన్న ప్రార్థన అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కూర్చుందామండి. నేను 1:30కే వదిలిపెడతానని రాత్రి చెప్పాను.